జై శ్రీ గణేష. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర మళ్ళీ ఒకసారి అయితే వచ్చేసినాం. మన అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మార్నింగ్ అప్డేట్ అయితే నేను కవర్ చేయకపోలే గాయస్. ఇప్పుడైతే మనం ఈవినింగ్ అయితే వచ్చేసిన. ఇక్కడ మనకు అప్డేట్ చూసుకున్నట్లయితే మన లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ అయితే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. మనకు కింద బేస్ అయితే తయారైపోయింది. మొత్తం బేస్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక ఇట్లా జాలీ టైప్ అయితే కొట్టేసిర్రు మొత్తం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక గేట్ టైప్ అయితే ఉంది. ఇది దేని గురించో బ్యాక్గ్రౌండ్ అనుకుంటా. మనకు ఇక్కడైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. మన షెడ్ వర్క్ అయితే కంప్లీట్ కానీకైతే వచ్చేసినాయి. ఇక మనకు మెయిన్ స్టేజ్ చూసుకున్నట్లయితే వినాయకుడికి అయితే చూసుకోండి. మన పోస్టర్ లో అయితే ఇక్కడ గ్లోబ్ ఉంది. అదే గ్లోబ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో వస్తుందని ఇట్లా గెస్ అయితే కొడుతున్నా. అందుకనే ఆ కర్వ్ షేప్ లో అయితే మనకు రాడ్స్ బెండ్ చేసి మన వినాయకుడికి అయితే ఈ సైడ్ ఇంకా ఈ సైడ్ మొత్తం రౌండ్ షేప్ లో అయితే గ్లోబ్ టైప్ లో అయితే ఇస్తారన్నమాట. షెడ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్ అయితే తయారు చేస్తున్నారు. అడ్డంగా అయితే మనం కట్టెలు పెట్టడం అయితే జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఇట్లానే కరెక్ట్ ఇట్లా అని ఒక 50 కట్టెలు అయితే వచ్చేస్తాయి. మొత్తం రైన్ గా అయితే కట్టెలు పెట్టేస్తారు. దాని తర్వాత దాని మీద అయితే రేకులు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక షెడ్ అయితే మొత్తం కంప్లీట్ గానికి వచ్చేస్తుంది. ఒక రేపటి వరకు, రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం తారపత్రితోని కవర్ అయితే చేసేస్తారు. మొత్తం షెడ్ వర్క్ అయితే కంప్లీట్ గానికైతే వచ్చేసింది. ఇక రేపు సాయంత్రం వరకు అయితే మన షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు చూసుకున్నట్లయితే వర్క్స్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. మన ఫెస్టివల్కి ఇంకో 60 లేకుంటే 59 డేస్ అయితే మిగిలింది అనుకుంటున్నా. కొంచెం కమెంట్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. అది కరెక్ట్ అయితే నాకు కూడా తెలీదు. ఇంకో 1 monthలో అయితే మన వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి మన మట్టి వర్క్స్ అయితే షురూ అవుతాయి అన్నమాట. ఎట్లయితే మట్టి వర్క్ షురూ అవుతాయో 1 monthలో అయితే అది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకో 60 డేస్, అరౌండ్ 60 డేస్ అయితే ఉంది మన వినాయకుడి చవితికి. ఆ లోపు అయితే ఒక 5 days ముందు అయితే మన వినాయకుడు అయితే తయారైపోతాడు. మన ఆగమన్ కూడా ఉంటుంది అనుకుంటున్నా. ఆగమన్ డే రోజు అయితే మనకు స్పెషల్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది. అప్పటిదాకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్టేజ్ అయితే ఉందండి తొందరగా. ఇక చూసుకున్నట్లయితే మొత్తం అప్డేట్ అయితే ఇదే ఉంది ఈ రోజుది. ఇంకా అయితే ఏం లేదు, ఇదే వర్క్ జరుగుతుంది. ఇక్కడ కటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా మనకు హయగ్రీవ స్వామి మన గజ్జలమ్మ తల్లి దగ్గర అయితే మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదే అప్డేట్ అయితే ఉంది ఈరోజు. ఇక రేపు ఏం అప్డేట్ ఉందో మీకైతే టోటల్ డీటెయిల్ అయితే మీ ఛానల్ మీద అయితే పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. చలో రేపు కలుద్దామా. జై శ్రీ గణేష.